నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకరావు. కేంద్రంలో జగన్మోహన్ రెడ్డి గారి వాయిస్ కట్ కాబోతుంది. ఏంటి మరి నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారి సిచ్యువేషన్ ఏంటి? కేంద్రంలో ఎలా ఆయన చక్రం తిప్పాలనుకుంటారు అని చెప్పేసి ఆలోచించవచ్చు. వాయిస్ కట్ అవ్వడం అంటే ఆయన అంటే వైఎస్ఆర్సీపీ తరపు నుండి 7 ఎంపీలు ఉన్నారు. మరి అందులో 3 పదవీ కాలం ముగియనుంది. మరి ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి బలం కేంద్రంలో తగ్గినట్లే కదా. మరి ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి డెసిషన్ ఎలా ఉండబోతుంది, ఏం చేయబోతున్నారు, ఈ 3 ఎవరికి ఇవ్వబోతున్నారు అనేది కూడా చర్చనీయాంశంగా ఉంది. మరి దీని మీద డిస్కస్ చేద్దాం. మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, అంటే జగన్మోహన్ రెడ్డి గారి బలం ఏదైతే ఉందో 7 ఎంపీలు, ఇది తగ్గిపోబోతుంది కేంద్రంలో. అంటే 3కి సంబంధించిన పదవీ కాలం ముగియనుండడంతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సిచ్యువేషన్ ఏంటి? ఆయనకున్న ప్రాధాన్యత తగ్గుతుందా, లేదు అంటే పెంచుకునే ప్రయత్నం చేస్తాడా? అంటే వాయిస్ కట్ అవుతుందా, కట్ చేసుకుంటున్నాడా? జగన్మోహన్ రెడ్డి తన వాయిస్ కట్ చేసే అవకాశం కూడా ఇంకోళ్ళకి ఎవరు, ఆయనే చేసుకుంటాడు. అంటే ఇప్పుడు ఆయనకి 11 మంది బలం ఉంది. సరే, మీరు అన్నట్టుగా అందులో ఒక 3 పదవీ కాలం అయిపోతుంది. రాజ్యసభలో 4, అటు లోక్సభలో 4. ఇప్పుడు ఎంతమంది ఉన్నారనే కదా. ఇప్పుడు ఇవాళ ఏంటి, మనం 33 మంది ఎంపీలు ఏం సాధించాడు? ఏం వాయిస్ వినిపించాడు? ఇప్పుడు ఇవాళ 3 నుండి ఈయన వాయిస్ వినిపించలేదు అనుకోవటానికి ఆ రోజు నీకు 33 మంది బలం ఉంది. 11 మంది ఇక్కడే ఉన్నారు. ఎక్కడ? రాజ్యసభలో 12 మంది, అక్కడ 21 మంది, 22 మంది లోక్సభలో ఉండి కూడా ఒక్కటి కేంద్రం నుంచి తేలేకపోయాడు. ఒకదానికి ప్రారంభోత్సవం చేయలేకపోయాడు, ఒకదానికి శంకుస్థాపన చేయలేకపోయాడు. ఇప్పుడు వీళ్ళు 2 ఏళ్లలో వీళ్ళకి ఎంత ఉంది బలం? ఆ లోక్సభలో 21 మంది శాసనసభ్యులు, 21 మంది పార్లమెంట్ సభ్యులతో ఇవాళ మరి మనం చూసాం ఏ విధంగా అసలు నిధుల వర్షం కురిపిస్తున్నారు. ఒక సునామీ నిజం చెప్పాలంటే. అసలు కేంద్ర మంత్రులంతా ఆంధ్రప్రదేశ్లోనే ఉంటున్నారు. అరే, నిన్న నిర్మలా సీతారామన్, మొన్న అశ్విని వైష్ణవ్, జితేందర్ సింగ్, కుమారస్వామి, రేపు ఎవరు? రాజ్నాథ్ సింగ్. మనం చూసాం ఏది 15వ తారీఖు పుట్టపర్తిలో ఎయిర్ క్రాఫ్ట్, అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్లో అసెంబ్లింగ్ యూనిట్. అంటే ఒక పండగలాగా ఇవాళ ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ బ్రహ్మాండంగా అభివృద్ధి, పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన. నువ్వు నీ హయాంలో ఆ రోజు ఏం సాధించగలిగావు? ఇది రాజకీయం తీసి పక్కన పెట్టి, రాజకీయంగా మీరు చెప్పింది కరెక్టే. పొలిటికల్గా ఇవాళ జగన్మోహన్ రెడ్డి వాయిస్ ఎక్కడుంది? ఇక్కడ అసెంబ్లీకి పోడు. 11 మందిని గెలిపించారు కదా, అసెంబ్లీలో వాయిస్ ఉందా? అసెంబ్లీలో వాయిస్ లేనాడికి పార్లమెంట్లో ఉన్న ఒకటే, లేకపోయినా ఒకటే కదా. అంతే. నేను అంటోంది అదే, సూయిసైడ్. ఏది, తను వెళ్ళడు, మిగతా 10 మందిని వెళ్ళనివ్వడు. 11 మందితో నువ్వు అసెంబ్లీలో చిత్రాలు చేయొచ్చు. నువ్వు వెళ్తే కనుక మొత్తం మీడియా అంతా నీ వైపే ఉంటుంది. అరే, జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చాడురా అంటూ అసలు అన్ని ఛానల్స్, నీ ప్రత్యర్థి ఛానల్స్ అని నువ్వనే ఆ పచ్చ ఛానల్స్ ఏదంటాడు, అవి కూడా నిన్నే చూపిస్తాయి. కానీ నువ్వు వెళ్ళవు కదా. అంటే నీకు నువ్వే ఇవాళ శత్రువు, నిన్ను నువ్వే చంపుకుంటున్నావు, నీ పార్టీని చంపుకుంటున్నావు. విజయసాయిరెడ్డి లేడమ్మా. విజయసాయిరెడ్డి కుడి భుజంలాగా ఆ రోజు ఏది A1గా ఇతను, A2గా అతను. అటు కోర్టులు, లేకపోతే పోలీస్ స్టేషన్లు, లేదు పరిపాలన, అధికారం, చక్రం తిప్పాడు. అసలు అతను PMOలోనే ఉండేవాడంట. నరేంద్ర మోడీ 2.0లో అక్కడే తిరుగుతూ ఉండేవాడంట PMOలో. ఏంటంటే ఏదో రకంగా తెలుగుదేశం, బీజేపీ అపోహలు సృష్టించాలా, విడగొట్టాలా అనే దీంట్లో విజయసాయిరెడ్డి అక్కడ తిరుగుతూ ఉంటే వీళ్ళకి అనుమానం వచ్చింది కదా, మోడీ షా ఏంటో సాయిరెడ్డితో మంత్రాలు చేస్తున్నారని. మొత్తానికి ఎట్టొకట బ్రేక్ చేయగలిగాడు. అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డికి లేని లోటు ఏంటంటే ఒక లాబీయిస్ట్ లేడు. ఇతని తరపున అక్కడ ఢిల్లీలో ఇవాళ జగన్ వాయిస్ వినిపించేటటువంటి లాబీయిస్ట్ బాగా చేశాడు విజయసాయిరెడ్డి. అప్పుడు ఆయనకి దగ్గర ఒక 10 పోస్టులు ఇచ్చాడు. ఆయనే రాజ్యసభ పక్ష నాయకుడు, ఆయనే పార్లమెంటరీ పార్టీ నాయకుడు, ఆయనే
ఢిల్లీలో రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధి, ఇంకా పార్లమెంటరీ కమిటీలు. అంటే విజయసాయి రెడ్డిని ఇవాళ అతను దూరం చేసుకోవడం ద్వారా జగన్మోహన్ రెడ్డి తన చేయి తను నరుక్కున్నాడు. ఇప్పుడు మనం చూసాం, అప్పుడు సజ్జల వినిపించమని, మరి సజ్జల వాయిస్ వినిపిస్తాడా ఢిల్లీలో? అంత సీన్ ఉందా? పోనీ నువ్వు నమ్ముకున్న మీ బాబాయ్ ఎవరైనా సుబ్బారెడ్డి, ఆయన ఇప్పుడు అక్కడ ఏది రాజ్యసభ పక్ష నాయకుడు కావచ్చు, పార్లమెంటరీ పార్టీ కూడా అతనికే ఇచ్చాడు. లోక్సభ పక్ష నాయకుడు మిథున్ రెడ్డి, అతను లిక్కర్ స్కాము, ఇతనేమో నెయ్యి స్కాము. ఇప్పుడు లోక్సభ పక్ష నాయకుడు మిథున్ రెడ్డి జైలుకి వెళ్ళాడు. అవును, ఒక 60 రోజులు ఏమో లిక్కర్ కేసులో బయటకు వచ్చినట్టున్నాడు. ఏం మాట్లాడతాడు, ఏం వాయిస్ వినిపిస్తాడు? అవును, రాజ్యసభ పక్ష నాయకుడిగా ఈయన సుబ్బారెడ్డి, ఆయన ఇప్పుడు ఆ కల్తీ నెయ్యి కేసే ఇవాళ లాక్కోలేక పీక్కోలేని పరిస్థితి. ఎప్పుడు అరెస్ట్ అవుతాడో తెలియదు, బయట ఉంటాడో తెలియదు. అది మరీ నరకం. మరి తీసుకుపోయి జైల్లో వేస్తే ప్రశాంతం ఉండొచ్చు. ఎప్పుడు నా తలుపు తడతారా అని ఆయన బిక్కు అవును. వీళ్ళిద్దరే కాదు, ఇంకా అసలు ఆయన హత్య కేసు నిందితుడు. ఆయన ఒక లోక్సభ సభ్యుడు, ఎవరు, అవినాష్ రెడ్డి, అవును, వివేకానంద రెడ్డి హత్య కేసు. అంటే మొత్తం కేసుల్లో ఉన్న ఎంపీలుగా ఇంకేం వాయిస్ ఉంటుంది? ఒకవేళ వీళ్ళు వాయిస్ వినిపిస్తే క్రిమినల్స్ వాయిస్ వినిపించాలా? కట్ అయిందంటావా? అంతేగా. క్రిమినల్స్ వాయిస్ కట్ అయిందంటావా? ఇప్పుడు అక్కడ మర్డర్ కేసులో అవినాష్ రెడ్డి, లేకపోతే నెయ్యి కేసులో సుబ్బారెడ్డి, లిక్కర్ కేసులో మిథున్ రెడ్డి వాయిస్ బాగా వినిపిస్తున్నారు. ఎక్కడ? అటు ఆ సీటు దగ్గర, ఇటు ఈ సీటు దగ్గర. ఇక్కడ ఈ నేరాల్లో నుంచి ఎలా బయటపడాలా అన్న వాయిస్ వినిపించాలంటావా? లేదు, ప్రజా సమస్యలపై వీళ్ళు వాయిస్ ఎందుకు వినిపించలేదంటే, అంటే వీళ్ళకి అది పట్టుద్దా? రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజా ప్రయోజనాలు 5 ఏళ్ళు అధికారంలో ఇచ్చినప్పుడు చేతగానిది, చండాలం చేసింది, ఇంకేం చేస్తారు? అంతే. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.